మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్కారం. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను జోజిబాబు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళితే, మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం నషాముక్త్ భారత్ అభియాన్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ, పోలీస్, ఎక్సైజ్, ఈగిల్ టీం, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒట్లూరు సర్ CRR మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన 5K వాక్థాన్ను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. వాగ్దాన్లో సుమారు 600 మందికి పైగా వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు, క్రీడాకారులు, NCC విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పొగాకు రహిత సమాజానికి కృషి చేద్దామని ఏర్పాటు చేసిన సిగ్నేచర్ బోర్డుపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వాగ్దాన్ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 5 మంది పురుషులకు, 5 మంది మహిళలకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మెడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మెడల్ బహుకరించారు. దీనితో పాటు పురుషుల విభాగంలో ఎంసీహెచ్ రాజు, ఎస్ భార్గవ్, డి నరేంద్రబాబు, ఎక్సైజ్ శాఖకు చెందిన డి శ్రీనివాస్, జిఎస్కే ధనరాజులకు, మహిళల విభాగంలో కేపీడీటీ స్కూల్కు చెందిన విద్యార్థినులు జి భవ్యవర్షిణి, సిహెచ్ లావణ్య, సెయింట్ తెరేసాకు చెందిన ఎం జాహ్నవి ప్రియ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిహెచ్ సూర్య చక్రవేణి, వి మల్లికలకు కలెక్టర్ మెడల్స్ను అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీఎం ముక్కంటి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య, డిఎస్పీ డి శ్రవణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామ్మూర్తి, డిఎస్డిఓ శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఏఆర్డిఎస్పీ శేఖర్, డిఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారావు, డీసీపీఓ సూర్య చక్రవేణి, ఎన్సీసీ కమాండెంట్ ప్రదీప్ యాదవ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు మేతర అజయ్ బాబు, ఎన్సీసీ విద్యార్థులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 26th ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఉంది. సో అందులో భాగంగా మనం జూన్ 1 నుంచి జూన్ 26కి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసం. సో ఇది అల్టిమేట్ పర్పస్ ఏదంటే నషాముక్త్ భారత్ అభియాన్ కింద ఈ యాక్టివిటీస్ చేస్తున్నాము. సే నో టు డ్రగ్స్, అదే మన కాన్సెప్ట్. అందులో భాగంగానే ఇవాళ మనం 5 కిలోమీటర్ వాకథాన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మన కలెక్టరేట్ దాకా. ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది 1972. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పాలంటే, ఆర్ ఈ డ్రగ్స్ నుంచి బయట రావాలని, ఎవరైనా ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారని, అలాంటి ఏమైనా ఉంటే 1972 అన్న టోల్ ఫ్రీ నెంబర్, స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే స్టేట్ నషాముక్త్ భారత్ అభియాన్కి సెంట్రల్ నెంబర్ 1446, ఈ నెంబర్ కూడా ఫోన్ చేసేసి కంప్లైంట్ కానీ వేరే ఏమైనా ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు. సో మనకు అన్ని స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ అని స్కూల్స్, కాలేజెస్లో కూడా మనం ఫామ్ చేసి ఉన్నాము. సే నో టు డ్రగ్స్ ఇస్ అవర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఇందులో బాగా చాలా యాక్టివిటీస్ నడుస్తుంది. మనకు కమింగ్ వీకెండ్ మనకు పోలీస్ వర్సెస్ రెవెన్యూ వర్సెస్ ప్రెస్ కూడా మనము క్రికెట్ చేయబోతున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ. 1వ తారీఖు నుండి ఈ నెల 25వ తారీఖు వరకు ఈ యొక్క డ్రగ్స్ మీద, మాదక ద్రవ్యాల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం, దాని ద్వారా యువతలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి దానివల్ల జరిగేటువంటి నష్టాల్ని వాళ్ళకి తెలియజేసి తద్వారా మంచి సమాజ స్థాపన కోసం, ఎందుకంటే యువతే మన భవిష్యత్తు కాబట్టి ఈ కాలేజెస్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఈరోజు 2019 నుండి 24 వరకు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని మార్చడం జరిగింది. ఒక ఏజెన్సీలో అయితే గంజాయి వనాలనే పెంచే పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఏగల్ టీం అని ప్రత్యేకంగా పెట్టి మరి దీని మీద దృష్టి సారించారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే మనం ఈరోజు ఒట్లూరులో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుండి కలెక్టరేట్ వరకు కూడా 5 km ఈ యొక్క అవేర్నెస్ ర్యాలీని మన గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనిలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో, ఈ ఏలూరులో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెయిన్ దెందులూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి గంజాయి వాడకం విపరీతంగా ఉంది. అడిషనల్ ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక టీంను ఫామ్ చేశారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కింద ఎవరైతే అమ్ముతున్నారో
అమ్మేటువంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటానికి ఇది మంచి అవకాశం కాబట్టి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ కాబట్టి తద్వారా వాళ్ళందరినీ కూడా నియంత్రించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాభిప్రాయమే కూటమి ప్రభుత్వ పాలనకు ఆమోదయోగ్యమైన నిర్ణయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. వారి అభిప్రాయం మేరకే తిరిగి చౌక ధరల దుకాణాలను ప్రారంభించామని అన్నారు. ఏలూరు తెంగళముడిలోని 126వ నెంబర్ రేషన్ షాపు, కొబ్బరి తోట మెయిన్ రోడ్ రామాలయం వద్దనున్న 3వ నెంబర్ రేషన్ షాపు, తూర్పు వీధి పోతురాజుబాబు గుడి వద్ద ఉన్న 27వ నెంబర్ రేషన్ షాపు వద్ద నిత్యావసరాల సరుకుల పంపిణీని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత షాపులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన అనంతరం ఈపోస్ యంత్రం ద్వారా వినియోగదారుల వేలిముద్రలు తీసుకున్నారు. క్యూలో నిల్చున్న వినియోగదారులకు స్వయంగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లోని వృద్ధుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే చంటి వారికి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు ఎమ్మెల్యేను చూసి భావోద్వేగానికి గురై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యేతో తమ బాధలను చెప్పుకున్నారు. ఓర్పుగా వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలతో మమేకమై వారి అవసరాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందన్నారు. వారి అభిప్రాయాల మేరకే చౌక ధరల దుకాణాల ద్వారా తిరిగి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్న ఆయన ప్రజా సంతృప్తికర వాతావరణంలో డీలర్లు నిత్యావసర సరుకుల పంపిణీని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. ముందు తీపిచ్చాం మీకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలు తీర్చడంలో ప్రతి విషయంలో కూడా ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఏదైతే ఇదివరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు అందరికీ కూడా లబ్ధిదారులకు ఇచ్చేవారో అది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆటోల ద్వారా ఇవ్వడం జరిగింది. ఆటోల వల్ల ఉపయోగం లేదనేది ప్రజలందరి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైంది. దాన్ని మేము వచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేసి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చౌక డిపోల ద్వారానే ఇవ్వాలనేది ప్రజాగాలం వినిపించింది. కాబట్టి మరి దాని ద్వారా ఏదైతే రేషన్ డిపోల ద్వారానే మరి ఇవాళ రైస్ ఒకటే ఇస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మరి పంచదార కావచ్చు, కందిపప్పు అవ్వచ్చు, ఏదైనా ఇవ్వాలి అని అంటే రేషన్ పనులు అయితేనే సక్రమంగా వెళ్తాన ఉద్దేశంతో మరి ఈ రోజున మరి రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుసంధానం చేస్తూ ఇవాళ రేషన్ షాపుల ద్వారానే మరి సరుకులు పంపించడం చేయడానికి మరి యంత్రం కూడా ఇవాళ మరి ప్రారంభించడం జరిగింది. ఏదైతే సహనంతో వాళ్ళకి సరుకులు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్గా రేపొద్దున, ఎందుకంటే 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఒకసారి తీసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మరి రేషన్ డీలర్లు కూడా ఏదైతే వాళ్ళకి మళ్ళీ పునర్జీవం కల్పించారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారం ఏదైతే వాళ్ళందరికీ ఇదివరకు ఏదైతే కమిషన్ వచ్చిందో వాళ్ళ బతుకు తెరువు పోయిందన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాట ఫలితమే ఈ రోజున రేషన్ డిపోలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మీ ఏరియాకి సరుకులు తీసుకొని వస్తున్నాం. మీరందరూ కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు లేకపోతే 2-3 వరకు ఈ వెహికల్ ఉంటుంది. మీరు వచ్చి సరుకులు తీసుకెళ్ళమని చెప్పి మరి నడి సెంటర్లో ఈ వెహికల్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళ పని మానుకొని, లేకపోతే మగవారైతే వాళ్ళ ఆఫీసులు వాళ్ళ వ్యాపారాలు మానుకొని ఈ రేషన్ షాపుకు సంబంధించినటువంటి వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని రోడ్డు మీద లైన్లో నుంచొని వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి. ఆ వెహికల్ కోసం రోడ్డు మీద నుంచుంటాం, లైన్లో నుంచుంటాం. అందరూ చూస్తుండగానే ఆ వెహికల్లో వచ్చినటువంటి ఈ సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ సరుకులు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టేది. వాళ్ళ రోజు కూలి పని వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ
ఈ రేషన్ షాపుల ద్వారా తీసుకున్నటువంటి రేషను ఆ వెహికల్స్ ద్వారా తీసుకోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మరి అప్పట్లో పెట్టినటువంటి మరి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టినటువంటిది మళ్ళీ అట్లాగే రేషన్ షాపులు ఓపెన్ చేయాలని చెప్పి మరి ఆలోచన చేసి ప్రజల సేకరణ తీసుకొని మరి రేషన్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇట్లాగా ఈ రేషన్ షాపుల ద్వారా వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సమయంలో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు ఈ షాపులు తెరిచి ఉంటాయి. ఎవరికే ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు సరుకులు తీసుకునేటువంటి సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలై ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమడోలులో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ పునఃప్రారంభ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. రేషన్ షాపులో బియ్యం, పంచదార పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగుల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్, ఏలూరు డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశంతో ఎండియు వాహనాలు రద్దు చేసిందని, ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద పంపిణీ చేస్తారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా జరుగుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1123 రేషన్ దుకాణాల ద్వారా 6,20,146 రైస్ కార్డుదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమకు దగ్గరలో ఉన్న రేషన్ షాపు నుంచి రేషన్ తీసుకోవచ్చునని అన్నారు. అలాగే 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులకు, దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా కార్డుదారుల ఇంటి వద్దకే రేషన్ అందించబడుతుందని అన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ రైస్ కార్డుదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా రేషన్ అందించాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాల వద్దే రేషన్ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శివరామమూర్తి, తహసీల్దార్ రమాదేవి, మండల మరియు గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి నెల రెడీ అయిపోతారు. ఎమ్మెల్యే గారు సార్ ప్లీజ్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉంగుటూరు నియోజకవర్గం మరి భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందో, మరి ఇంతకుముందు రేషన్ అంటే వ్యాన్ల మీద ఇళ్ల కాడకు వచ్చి ఇచ్చేటువంటి ఆ ప్రక్రియలో ఎక్కువ లోపాలు ఉన్నటువంటి సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి ఈ నెల నుంచి కూడా ప్రతి నెల కూడా రేషన్ డీలర్ల వద్దే ఈ యొక్క సరుకులు ఇవ్వబడతాయని, అలాగే 60 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రేషన్ డీలర్కి సంబంధించిన వాళ్ళు కానీ, అధికారులు కానీ ఖచ్చితంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటికి రేషన్ తీసుకొచ్చే విధానాన్ని ఈరోజు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈరోజు మరి గౌరవ ఎమ్మెల్యే తమ్ముడు ధర్మరాజు గారు కానీ, మేము కానీ, అధికారులు కానీ, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా మరి 4 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సమయంలో మరి ఎమ్మెల్యే గారు ఈరోజు భీమడోలు రావటం, ఇక్కడ ఏదైతే డీలర్ షాప్ ఉందో ఆ డీలర్ షాప్లో జేసీ గారితో మరి మేము కూడా కలిసి అక్కడ ఆ షాప్ ఓపెనింగ్ చేయటమే కాకుండా మరి 2-3 పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఇంటి వద్దకు ఇస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళ దగ్గరికి వచ్చి సరుకులు ఇవ్వటం మరి చాలా శుభ పరిణామం. ఏ సిస్టమ్ పెట్టినా ప్రభుత్వంలో ఏదైనా మంచితో పాటు మెరిట్తో పాటు డిమెరిట్స్ కూడా ఎక్కడైనా ఉంటాయి. అటువంటి డిమెరిట్స్కి అవకాశం లేకుండా, ఇబ్బందులకు అవకాశం లేకుండా తప్పనిసరిగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 60 సంవత్సరాల పైబడిన వారికి ఏమో ఇంటికి తీసుకొచ్చే విధానం, మిగతా వారందరికీ కూడా ఆ రేషన్ షాపుల్లో ఇచ్చే విధానాన్ని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంలో మరి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఎంఆర్ఓ గారు కానీ, ఈ అధికారులు కానీ అందరూ కూడా ఈ ప్రారంభం చేయటం చాలా సంతోషదాయకం. మనం గతంలో చూస్తే గత ప్రభుత్వంలో ఎండిఓ వాహనాల ద్వారా ఎక్కడో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలన్నది చాలా ఇబ్బంది పడుతూ
అంటే ప్రజలందరూ కూడా ఈ రేషన్ తీసుకుంటానికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భంలో ఒక మంచి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా దాన్ని తీసుకుని రేషన్ షాప్ ద్వారా, అంటే మనకి గతంలో సుమారుగా 48 వెహికల్స్ ఉంటే ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా 155 షాపుల ద్వారా ఈ రేషన్ ఇవ్వడానికి, అలాగే ఎవరైతే వృద్ధులు ఉంటారో షాప్ దగ్గరకు రాని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇచ్చే విధంగా, అలాగే దివ్యాంగులకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళందరికీ అందజేసే విధానాన్ని ఈరోజు మనం ప్రారంభించడం. అంతే మొత్తం మన నియోజకవర్గంలో సుమారుగా 60,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 60,000 రేషన్ కార్డులకు కూడా అందరికీ ఈరోజు మనకి ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు, మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండి అందరికీ కూడా తీసుకునే విధంగా, అంటే గతంలో పనులు మానుకుని ఆ వాహనం ఎప్పుడు వస్తుందనే చూసే విధంగా ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మంచి విధానాన్ని ప్రారంభించారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఎందుకంటే పూర్తిగా దీన్ని పర్యవేక్షించి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్న వాటిని పూర్తిగా తీర్చిదిద్దే విధంగా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1967ని అందుబాటులో ఉంచి 24 అవర్స్లో కూడా ఎవరు చేసినా వాళ్ళందరికీ కూడా వారికి ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉన్నా అన్నింటినీ కూడా నివృత్తం చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు ఏది కోరుకుంటే అదే చేసేవి కానీ ప్రజాప్రతినిధులు కానీ సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ప్రారంభించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన సివిల్ సప్లై మినిస్టర్ గారు మనోహర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటీవల జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరత్వంతో పోరాడి విజయకేతనం ఎగరవేసి భారత సైనిక దళంలో విధులు నిర్వహిస్తూ ఆపరేషన్ సింధూర్ అనంతరం సెలవుపై స్వగ్రామమైన ఒట్లూరుకు విచ్చేసిన వహల్దార్ మేకల శివాజీకి ఆదివారం గ్రామ ప్రజలు, మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తొలుత సిఆర్ఆర్ ఉమెన్స్ కళాశాల నుండి మేకల శివాజీకి ప్రత్యేక వాహనంపై ఎక్కించి పూల వర్షం కురిపిస్తూ జై భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామంలో ఊరేగించారు. అనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో సహచర మిత్ర బృందం శివాజీని ఘనంగా సత్కరించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారత సైన్యంలో ఒట్లూరు గ్రామానికి చెందిన తమ ప్రియమిత్రుడు విధులు నిర్వహించడం, దేశం కోసం పోరాడడం మాకందరికీ గర్వకారణంగా ఉందని వారు కొనియాడారు. అందరూ ఒకసారి చేసి కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. కూర్చోలేవా? అందరూ కూర్చోండి. గుడ్ మార్నింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చందు రావాలి.
బాగున్నావా? ఇంత ఉత్సాహాన్ని మనలో కలగజేసినటువంటి మన తమ్ముడు మనతో పాటు కలిసి చదువుకున్నటువంటి అవతార శ్రీ మేకల శివాజీ గారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ మేమందరం భావిస్తూ మీ అందరి ఆశీస్సులు శివాజీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివాజీ గారు వారు చేసినటువంటి యుద్ధం నా పేరు మేకల శివాజీ. నేను ఉట్లూరు గ్రామానికి చెందిన ఆర్మీ సోల్జర్ని. నేను ఈ ఆపరేషన్ సింధూర్లో ఇండియా చేపట్టిన పహల్గాం దాడికి ప్రతీకారంగా మన ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా నేను పాల్పంచడానికి అవకాశం దొరికినటువంటి ఉట్లూరు మరియు మన రాష్ట్రం తరపు నుండి ప్రాతినిధ్యం వహించినందుకు, ఈ యొక్క అవకాశం దొరికినందుకు చాలా ధన్యుడిగా కృతజ్ఞుడిగా ఫీల్ అవుతున్నాను. మేము ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసేటప్పుడు చాలా డ్రోన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో నేను కూడా కొంత భాగస్థుని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో కంప్లీట్ అయిన తర్వాత మా స్వగ్రహానికి వచ్చిన తర్వాత నా ప్రాణమిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ కూడా నాకు ఎంతో గౌరవంగా ఈ సత్కారం చేసినందుకు నాకు ఎంతో ధైర్యం, సాహసాలతో కూడినటువంటి ఒక గొప్ప మనోబలాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు. నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను 22 సంవత్సరాల సైజు జరుగుతుంది. నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి అవకాశం వస్తే మళ్ళీ నేను యుద్ధంలో పాల్గొనడానికి నేను ఎప్పుడు నా ప్రాణం పోయినంత వరకు కూడా ధైర్యంగా ఉంటానని నేను చెప్తున్నాను. డ్రోన్స్కి డిస్ట్రాయ్ చేసే టైంలో నాకు ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దాన్ని పట్టించుకోకుండా మేము మా యొక్క సాహసంతో డిస్ట్రాయ్ చేసి ఈ ఆపరేషన్ సింధూర్లో విజయవంతం చేయడంలో మేము కూడా ఒక భాగస్వామ్యం ఎందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఏ బోర్డర్లో పనిచేస్తున్నాం? ఆపరేషన్ రిలేటెడ్ మేము అమృత్సర్ ఏరియాలో, మాకు రెస్పాన్సిబుల్ ఏరియా అమృత్సర్ ఏరియాలో పనిచేస్తున్నాం. గంగానమ్మ చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు ఆరాధించారు. ఏలూరు రూరల్ మండలం జాలిపూడి గ్రామంలో ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం గంగానమ్మ జాతర మహోత్సవం గత నెల 14 నుండి ప్రారంభమై వైభవంగా జరుగుతోంది. దీనిలో భాగంగా ఆదివారం జాతర ముగింపు సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కుంభం పోసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించారు. గ్రామమంతా భక్తుల కోలాహలంతో, ఆధ్యాత్మిక చింతనతో వెల్లివిరిసింది. జాతర ముగింపు సందర్భంగా గ్రామంలోని ప్రజలు వారి వారి బంధువులను పిలిచి పసందైన నాన్ వెజ్ వంటకాలతో రుచికరమైన భోజనాలను వడ్డించారు. సాయంత్రం కొర్లబండిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అర్ధరాత్రి ఊరి పొలిమేర వరకు సాగనంపారు. వెళ్ళి మళ్లీ వస్తాం తల్లి అంటూ గంగానమ్మకు నీరాజనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. చల్లగా చూడు తల్లి అంటూ అమ్మకు ప్రణమిల్లారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నెస్జన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 రోజుల పాటు భక్తులు పూజలు అందుకున్న గంగానమ్మ ప్రజలను సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. జాతర కమిటీ సభ్యులు ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే డీఎస్పీ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరండి లేదు నాయన అక్కడ ఉంది సీనియర్ దగ్గర అదే నాకు ఇచ్చారు లేదు నా దగ్గర తీసేసుకున్నారు. ఏమ్మా దొరికినాయా? నేను అమ్మా రావాలమ్మా.
రోజున చేస్తాం. ఇప్పుడు 45 ఇది 45వ రోజు, ముగింపు రోజు అన్నమాట. ఈరోజు రాత్రి 1 గంట దాకా పూజలు ఇవన్నీ చేశారు. అన్ని గ్రామ ఊరేగింపులు అన్నీ జరిగినాయి. మళ్ళీ ఈరోజు పొద్దున్న మొక్కులన్నీ తీర్చుకుని అందరూ కుటుంబ సభ్యులతో భోజనాలు, ఊరంతా రంగరంగ వైభవంగా భోజనాలు పెట్టారు. అందరూ కూడాను ఊరంతా రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయినాయి. రాత్రి నుంచి కానీ ఉదయం కానీ పోలీసు వారి సహకారం చాలా బాగా చేశారు. మా అందరికీను చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు ఊరందరికీ కూడాను. వారికి కూడా ధన్యవాదాలండి. అట్లాగే మా ఊరు ప్రజలందరూ కూడా ఎవరైతే జాలిపూడిలో పుట్టారో ప్రతి ఆడబుడుసు జాలిపూడి వచ్చారు ఈ రోజున. అది అందరికీ మమ్మల్ని ఎత్తుకున్నాడు కూడా వచ్చి నిన్ను ఎత్తుకున్నాం బాబు వాళ్ళ వచ్చాం, మళ్ళీ ఈ రోజుకి వచ్చామని చెప్తున్నారనమాట. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. అమ్మవారు మాతో ఆవిడ కావలసినట్టు ఆవిడ చేపించుకున్నారు. అది మనది కాదు, ఆవిడ చేపించుకున్నారు, మేము చేసాము. అట్లాగే ఇది అంతటికీ కమిటీ ఉంది, గ్రామ కమిటీ ఒకటి వేసాము 13 మందితోటి. ఆ కమిటీ వాళ్ళు ఈ 45 రోజులు వాళ్ళ కృషి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చేశారు వాళ్ళు. ప్రతిదీ వాళ్ళు ప్రతిరోజు పూజ కార్యక్రమాలు వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. అట్లాగే ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ 45 రోజులు చేసుకున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. అందరూ బాగుండాలి, మా ఊరు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలని కోరుకునే వ్యక్తిత్వంగా ఉంటాం మేము. కూడా మాకు ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు వచ్చిన తర్వాత స్టార్టింగ్ రోజు వచ్చారు. ఆయన చేతుల మీదుగా జాతర స్టార్ట్ చేశాము. ఈ రోజు ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తారు, మళ్ళీ ఎమ్మెల్యే గారు వస్తారు, ఇప్పుడు భోజనానికి వస్తారు. ఆయన పూర్తి సహకారాలు ఎప్పుడు కూడా మా గ్రామం ఉంటాయి. రోడ్లు కానీ ఏదైనా కూడాను ఆయనకి మా గ్రామం అనేది ప్రత్యేక దృష్టిలో ఉంటుంది. ఆయనకి మా ఉన్న పనులు కానీ ఏది కానీ కూడా చాలా బాగా చేసి పెడతారు మాకు అన్నీ కూడాను. వారికి కూడా మీ పత్రికా ముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్. నాగమల్లేశ్వరి అండి, మాది జాలిపూడి గ్రామం. 32 సంవత్సరాల తర్వాత మాకు మళ్ళీ జాతర ఈ సంవత్సరం జరిపించాము. ఏప్రిల్ 14న మొదలైంది. 47 రోజుల పాటు జరిగింది. ఇది ఇవాళ లాస్ట్ రోజు. మరి మా 12 మంది కమిటీ సభ్యులు ఉన్నారు ఇందులో. మరి ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా రేత్రి పగలు కష్టపడి చక్కగా సొంతంగా చేసుకున్నారు అందరూ. దీనికి అయ్యే ఖర్చు లైటింగ్ కానీ పూజ సామాగ్రి కానీ అన్నీ అడిసిమల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ జన్ కంపెనీ అధినేత ఆయన పెట్టుకున్నారు. మరి అందరూ కూడా బాగా సహకరించారండి. గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ అన్ని కులాలు సంఘాలు పెద్దలు ప్రజలు అందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి విభేదాలు లేకుండా అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసి చక్కగా సహకరించి ఈ 47 రోజుల పాటు చక్కగా చేసుకున్నారండి. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు లాస్ట్ రోజు కొర్లబండి యాత్ర ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా దిగ్విజయంగా పూర్తవుతుందని అమ్మవారి దయ వల్ల అనుకుంటున్నాము. మరి మా గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడపడుచులకి ఈ ఊరు ఆడపడుచులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు శ్రీ శ్రీ గంగాణమ్మ తల్లి, ఆది మహాలక్ష్మమ్మ తల్లి, వినకొండ అంకమ్మ తల్లి, పోతురాజు బాబు గార్ల దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మా ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా పాడి పంటలో పిల్లా పాపలు అందరూ చల్లగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, గ్రామం ఎప్పుడు సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరికీ కూడా అమ్మవారిని కోరి ప్రార్థిస్తూ మా అందరి తరపున మా గ్రామ ప్రజలందరి తరపున ప్రార్థిస్తున్నాము మేము. మరి సుబ్రహ్మణ్యం గారికి మా మరో ధన్యవాదాలు. కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామ పెద్దలకి ప్రజలకి కూడా అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందుకు సహకరించండి. నా పేరు నాగమల్లేశ్వరి, దాసరి నాగమల్లేశ్వరి. ఇప్పుడు కాసేపు బ్రేక్. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్,
డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, NCC, NSS మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ AC ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, PG కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy 1 get 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్,
ఫ్యామిలీ షాపింగ్ మాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా RR పేట ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి రేషన్ డిపోలను మళ్లీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏలూరు నగరంలో 2 రేషన్ డిపోలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఏలూరు వెంకటాపురం పంచాయతీ పరిధిలోని 5వ డివిజన్ శ్రీరామనగర్ కాలనీలోని షాప్ నెంబర్ 136, 4వ డివిజన్ చెంచుల కాలనీలోని షాప్ నెంబర్ 155లను ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి. వికలాంగులు, 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే సరుకులు చేర్చే ఏర్పాటు కూడా ఉంది అని తెలిపారు.
గత వైసీపీ పాలనలో రేషన్ సరుకులు దళారుల చేతుల్లోకి వెళ్లి ప్రజల హక్కులను దోచేసిన తీరును విమర్శించిన ఆయన రేషన్ వాహనాల పేరుతో కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అసలు వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. ప్రజల వద్ద నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సహించబోమని హెచ్చరిస్తూ అన్ని రేషన్ షాపులపై రెవెన్యూ అధికారులు నేరుగా పర్యవేక్షణ ఉండబోతుందని తెలిపారు. డీలర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు ఎర్ర లక్ష్మి, పసుపులేటి మధుసూదనరావు, పలువురు ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే పేద ప్రజలు తీసుకున్నటువంటి రేషను షాపుల దగ్గర రేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వం షాపుల దగ్గర నుంచి తీసి వెహికల్స్లో ఇంటి దగ్గర పంపిస్తున్నామని చెప్పి సెంటర్లో పెట్టి ఏ టైంలో వస్తారో తెలియనటువంటి పరిస్థితిలో రేషన్ తీసుకోక రేషన్ పక్కదారి పెట్టేటువంటి పరిస్థితి ఉండటం వల్ల దాని మీద పెద్ద మాఫియా తయారవటం ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మార్చులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు పర్యవేక్షణలో మరి యొక్క అవినీతికి దారితీస్తూ ఉంది. ఏదైతే పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 43 రూపాయలు పెట్టి 1 కేజీ ఖరీదు చేసి పేద ప్రజలకి 2 రూపాయలకి ఇస్తున్నప్పుడు దాన్ని దళారులు 10 రూపాయలకి 12 రూపాయలకి దోచుకొని చీకటి మార్కెట్లో తరలిస్తున్నారన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క రేషన్, మంచి రేషన్, నాణ్యమైనటువంటి రేషను పేద ప్రజలకు అందించాలి. అదేవిధంగా డిపోల వద్దనే వారి యొక్క పనులు చూసుకొని ఆ డిపో దగ్గరికి ఉదయం 8 నుంచి 12 గంటల లోపు, సాయంత్రం 4 నుంచి 8 గంటల లోపు వెళ్ళి వారికి వెసులుబాటు ఉన్నటువంటి సమయంలో దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి వారికి సంబంధించినటువంటి రేషన్ అది తీసుకోవాలని, రేషన్, పంచదార, ఇతర ఇంకా నిత్యావసర వస్తువులు కూడా ఈ యొక్క రేషన్ డీలర్ ద్వారా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మరి యొక్క మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం, మరి వెహికల్స్ కొనుగోలు దగ్గర నుంచి అన్ని రకాల దుర్వినియోగం జరిగింది. అందుకని ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని, ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి ఎక్కడా కూడా మాఫియా చేతిలోకి వెళ్ళకూడదు, పేద ప్రజలకు చెందవలసినటువంటి ఈ రేషన్ కానీ ఇతర సామాగ్రిని కానీ అని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషను పంపిణీ డీలర్స్ వద్ద ఇంటి దగ్గర నుంచే ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకి వారికి డోర్కి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వారు ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుందో వారికి వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. చాలా హర్షించదగినటువంటి విషయం ఇది. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో శ్రీరామనగర్లో ఈ యొక్క డిపో దగ్గర ఈ కార్యక్రమాన్ని మరి కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చౌక ధరల దుకాణాల ద్వారా ఖచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రేషన్ డీలర్లకు సూచించారు. స్థానిక తెంగళముడిలోని యు బ్రహ్మరాంబకు చెందిన 126 నెంబర్ రేషన్ షాపు, కర్రీ మంగకు చెందిన 127 నెంబర్ రేషన్ షాపులలో ప్రజలకు రేషన్ పంపిణీని ఆదివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని 1123 రేషన్ దుకాణాల ద్వారా 6,20,146 కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు. ప్రజలకు సక్రమమైన రీతిలో రేషన్ సరుకులు అందించాలని రేషన్ షాపుదారులను కలెక్టర్ ఆదేశించారు. రేషన్ షాపులలో అందించే సరుకుల ధరల వివరాలు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా బోర్డులో తెలియజేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ షాపు తప్పనిసరిగా తీసి ఉంచాలని అన్నారు. రైస్ కార్డుదారులకు 15వ తేదీ వరకు సరుకులు అందించాలని, 65 సంవత్సరాల వయస్సు దాటి నడవలేని పరిస్థితులలో ఉన్న వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి 5వ తేదీలోగా రేషన్ సరుకులు అందించాలని అన్నారు. ఈపోస్ యంత్రంలో కార్డుదారుల వివరాల నమోదు, బియ్యం తూకం వేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పారదర్శకంగా రేషన్ పంపిణీ చేయాలని రేషన్ షాపుదారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రేషన్ సరుకులు తీసుకున్న రైస్ కార్డుదారులతో కలెక్టర్ రేషన్ సరుకుల నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, తహసీల్దార్ శేషగిరిరావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజులపాటి గంగాధర్ ప్రభృతులు పాల్గొన్నారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న పదానికి నిదర్శనంగా ఏలూరు మండలం ఒట్లూరు గ్రామంలోని 2001-2002 10వ తరగతి పూర్వ విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆదివారం జిల్లా పరిషత్ హైస్కూలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. గత 18 సంవత్సరాల క్రితం అందరూ ఒకే స్కూల్లో చదివి 10వ తరగతి అనంతరం ఎవరి దారి వారు వెళ్ళి మళ్ళీ తిరిగి అదే స్కూల్లో ఈ ఆత్మీయ సమ్మేళనం పేరుతో అందరూ ఒకచోట ఏకమై తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. అంతేకాకుండా విద్య నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ వారి రుణం తీర్చుకోవాలని మంచి ఆలోచనతో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించుకుని గురుభక్తిని చాటుకున్నారు. అలాగే ఇటీవల ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో పాల్గొని సెలవుపై సొంత ఊరు ఒట్లూరు గ్రామానికి విచ్చేసిన భారత సైనికుడు ప్రియమిత్రుడు మేకల శివాజీను మిత్ర బృందం ఘనంగా సత్కరించి మిత్రాభిమానం చాటుకోవడంతో పాటు దేశభక్తిని కూడా చాటారు. అనంతరం ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ప్రజలకు మరింత సౌకర్యంగా, పారదర్శకంగా రేషన్ సరుకులు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎండియు వాహనాలను రద్దు చేసి గతంలో మాదిరిగా రేషన్ షాపుల వద్దే లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద పూర్తి స్థాయిలో సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం, కలపరు గ్రామం, పెదవేగి మండలంలోని దుగ్గిరాల గ్రామం, దెందులూరు మండలంలోని కోవాలి, సోమవారపాడు సహా ఏలూరు రూరల్ మండలాల్లోని పలు రేషన్ షాపుల వద్ద జరిగిన రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందించారు. అదేవిధంగా దివ్యాంగులు మరియు వృద్ధులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులను తీసుకువెళ్లి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా అందజేశారు. అనంతరం సోమవారపాడు గ్రామంలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా తలపెట్టిన ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అవగాహన రాహిత్య పాలనతో ఏర్పాటు చేసినటువంటి ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ విధానంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు మెరుగైన సౌకర్యవంతంగా పూర్తి పారదర్శకతతో రేషన్ సరుకులను అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ షాపుల వద్ద రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని, తద్వారా పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మరింత సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రేషన్ డీలర్లు సైతం సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాంకేతిక కారణాలను సాకులుగా చూపి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా తగిన చర్యలను చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీమతి గారపాటి రామసీత, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, మండల పార్టీల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఓకే సార్. దేవుడి యొక్క వాక్యాన్ని బిడ్డలకు ఈ వాక్యం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం నేర్పించాడు. దేవుని యొక్క ప్రార్థన ఎలా చేయాలి. ఏలూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 4వ తారీఖున జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ దోలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎంపీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, విజయరాజు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఈ యొక్క కార్యకర్తలు ఓటు వేసేసుకుంటూ వెళ్తే పాతసార్లు రోడ్డు తెలుసు. కాంగ్రెస్ పార్టీ జూన్ 4 జై జగన్, జై జగన్, జై జగన్, వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలి, వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలిన చంద్రబాబు డౌన్ డౌన్, ప్రజలకు జై జగన్, జై జగన్, జై జగన్, జూన్ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జై జగన్, జగన్ అన్న నాయకత్వం. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ సందర్భంగా జూన్ 4న జరగబోతున్నటువంటి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రమంతా కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 50,000 కోట్ల రూపాయలు ఇస్తేనే శ్రీలంక అయిపోతుందన్న మనం 1,10,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ఇద్దారని అనుకున్నాం. మరి ఇవాళ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రజలకు ఈ పథకాలు రావాలంటే మన కార్యకర్తలు, మన నాయకులు రోడ్డు మీదకి రావాలా. ఉన్నటువంటి విషయాల్ని మనం ప్రజలకు తెలియజెప్పి, ప్రజలు మీకోసం మేము న్యాయం చేస్తున్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చాటుతున్నాం, మీరు కూడా కలిసి రండి అని ఇవాళ మనం పిలిపించి రేపు ప్రజల కోసం మనము వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి దిగ్విజయంగా సాగిస్తామని ఈరోజు మనం ఈ వైఎస్ఆర్ జిల్లా ఏలూరు జిల్లా మరి పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియ. రాష్ట్రంలో యువత మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అలానే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అవన్నీ కూడా వదిలేశారు. ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు. అలానే ఏదైతే మన గవర్నమెంట్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి మరి ముందుకెళ్తున్నారు, వాళ్ళ అన్యాయాలకి ఇచ్చుకోవడానికి. అలానే ఏదైతే జెట్టీలు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారో అది పూర్తయితే ఆ రోజు ఓపెనింగ్లో మేమే కట్టామని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అంత దిగజారిపోయిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి మరి ప్రజలకు అందజేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ప్రజల కోసం మేము నిలబడతాము, ప్రజల కోసం మేము ముందుకెళ్తాము. జిల్లా పార్టీ కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం 4వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేయటం కోసం ఈరోజు మా పార్లమెంటు పరిశీలకులు రవీంద్ర గారు, మా జిల్లా అధ్యక్షులు, మాకు దిక్సూచి కింద ఉన్న డిఎన్ఆర్ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ గారు, మిగిలిన మా నియోజకవర్గాల అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఇక్కడ సమావేశం అవడం జరుగుతుంది. 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం రోజున
మా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం చెప్పిన అన్ని హామీలు విఫలమయ్యి ఎవరికి ఏమీ చేయకోకుండా అన్ని హామీల వరకే మిగిలిపోయిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏలూరులో వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ జై జగన్ జై. ముఖ్యంగా ఈరోజు ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో రేపు జూన్ 4వ తారీఖునటువంటి చేసే ఒక నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేది అందరితోటి చర్చించడం జరిగింది. మరి అందరూ కూడా ఈ నియోజకవర్గ యొక్క మరి కన్వీనర్లు ఉంగుటూరు నియోజకవర్గంలో వాసుబాబు గారు, అలాగే చింతలపూడిలో విజయకుమార్ గారు, అలాగే కైకుళ్ళలో మన డిఎన్ఆర్ గారు, అలాగే పోలవరంలో మన బాలరాజు గారు, ఏలూరు ఒక టౌన్లో జేపీ గారు, ఇలా అందరూ కూడా చాలా ఒక మొత్తం కార్యకర్త అందరితోటి పార్టీ యొక్క నూతనంగా నియమించినటువంటి పార్టీలో ఉండేటటువంటి కేడరు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులతో కలిపి ప్రజల్లోకి ఈ యొక్క గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని తీసుకెళ్ళాలి అనే భావంతో ఇప్పుడు చక్కటి చర్చ ఇక జరిగింది. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ విశేష సేవలు అందించిన మార్కెట్ యార్డ్ సూపర్వైజర్ వెంకయ్య సేవలు అభినందనీయమని మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ సూపర్వైజర్గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన వెంకయ్యకు ఉద్యోగులు నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఏఎంసీ చేతుల మీదుగా ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం పదవీ విరమణ పొందిన వెంకయ్యకు సుమారు 16 లక్షల రూపాయల స్టైఫండ్ మామిళ్లపల్లి అందజేశారు.
సార్ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు పదవి విరమణ చేయించున్న మన వెంకయ్య నాయుడు గారికి నా ధన్యవాదాలు. ఈయన 1985లో ఈయన ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. అది ఏలూరు మన మార్కెట్ నుంచే. అలాగే ఈ రోజున అదే ఏలూరు మార్కెట్ యార్డ్ నుంచి ఉద్యోగం చేస్తున్నారు. అది మనందరికీ గర్వగాను మన మార్కెట్ యార్డ్ది. అలా ఈయన అందరి అధికారుల మన్ననలు పొందుతూ ఈయన ఉద్యోగ ప్రస్థానంలో కింద స్థాయి ఉద్యోగం ఉత్సాహపరుస్తూ ఆయన అందరితో మంచి మనిషిగా కలుపుకోతనంగా అటు వ్యాపారస్తుల దగ్గర కానీ ఉద్యోగస్తుల దగ్గర కానీ అందరితోటి మంచి వాడు మా వెంకయ్య గారు అన్నదిగా చేసుకొచ్చారు. అది మనం సంతోషించిన విషయం. అట్లా ఈయన నేటివ్ ప్లేస్ శ్రీరామవరం, అక్కడ నుంచి ఫస్ట్లో సైకిల్ తొక్కుంటా ఉద్యోగానికి వచ్చి వెళ్ళేవారని చెప్పారు. ఆయన మాట్లాడుతున్నా ఈయన నేను ఈ 10 రోజుల్లో ఆయన అర్థం చేసింది ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తి నా పదవి కాలంలో ఉంటుంటే ఆయన సూచనలు అవి నాకు ఉపయోగపడేవి. దానికి ఆయన ఉద్యోగం చేయడం తప్పదు. కాబట్టి ఆయన శాశ్వతం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.